హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ టైటిల్ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మేము వచ్చేసి మా స్టడీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మన ఛానల్ దగ్గర ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అలా కామెంట్ అయితే చూడడానికి అనిపిస్తుంది. మీరు కూడా ఎక్కడో దగ్గర అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎవరి విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది. మనకు 10th వరకు ఒక రకమైన లైఫ్ ఉంటుంది, 10th తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఒక రకమైన స్టడీ ఉంటుంది, ఆ తర్వాత డిగ్రీకి గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత అదొక రకమైన స్టడీ అయితే ఉంటుంది అనమాట. ఈ జర్నీలో ఎవరెవరికి స్వీట్ మెమరీస్ ఉన్నాయి, ఎవరెవరికి ఇంకా చేదు అనుభవాలు ఉంటాయి కదా, అవి అలాగే మన టీచర్స్ మందలించింది కావచ్చు, మేము చేసిన తీట పనులు కావచ్చు, అవి ఏమైనా ఉన్నట్టయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాం. ఎక్కువ ల్యాగ్ కానియం, ఒకరు వచ్చేసి 2 minutes లోపలనే కంప్లీట్ చేసేస్తాం ఒక్కొక్క జర్నీ. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏం చెప్పాలని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టున్నారు. నా నుంచే స్టార్ట్ చేస్తా, నాది విన్నట్టయితే వీళ్ళకి ఒకటి అర్థమైతే అయిపోతుంది అనమాట, ఇక్కడికి లేచ్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శిశు ఉంటుంది మాకైతే తెలుగు మీడియంలో, అప్పుడు శిశు నుంచి స్టార్ట్. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఏమేమో వచ్చినాయి కానీ అప్పుడు అవన్నీ ఏం లేదు. శిశు మందిర్ కాదు, శిశు. మన ఊళ్ళో శిశు మందిర్ ఉండే స్కూలు, అది శిశు మందిర్ కాదు, శిశు శిశు అంగన్వాడీ లెక్కనే. శిశు మీరు ఎప్పుడు రాలేదారా? మీ టైం లేదా? అంగన్వాడీ లేదు మా టైంలో లేదు మరి అంగన్వాడీ. పిల్లల్ని తీసుకొని స్కూల్ అయితే అప్పుడు శిశు అని చెప్పేసి వాళ్ళు నేర్పిద్దరు, ఆ తర్వాత ఒకటో క్లాస్ డైరెక్ట్. అట్లా నేను శిశు వచ్చేసి మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో ఒకటే రోజు పోయినా, ఆ తర్వాత జంపి వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత మా ఊర్లో సిద్ధారెడ్డి బడి అని ఉంటుండే, విన్నావారా? సిద్ధారెడ్డి బడిలో శిశు 1వ క్లాస్ 2వ క్లాస్ చదివినా. ఇక తర్వాత మా బాప వేసినాడు సిద్దిపేటలో వేసిండు ప్రైవేట్ బల్లే. సిద్దిపేటలో ఎలా అంటే శ్రీవాణి స్కూల్, ఇప్పుడు ఇక బాగా ఫేమస్ అయింది, మా టైం నుంచి ఉంటుంది అది. శ్రీవాణి స్కూల్లో నన్ను 2వ తరగతి చదివినా, మళ్ళీ 2వ తరగతి వేసారు. 2వ తరగతి 3వ తరగతి శ్రీవాణి స్కూల్లో చదివినాం అప్పుడు. అది అయిపోయిన తర్వాత అలా నుంచి వెళ్ళి విద్యాభారతి అని ఉండే, ఇప్పుడు సిద్దిపేటలోకి చాలా మంది తెలిసి ఉండొచ్చు, అమిటస్. అంత ముందుకు విద్యాభారతి ఉండే. అయితే నేను శ్రీవాణిలో 2nd 3rd చదివినాక కూడా మళ్ళీ 3rd వేసారు దీంట్లో. అప్పుడు నాకు ఇంకా గుర్తు, మా బయలో సారు నేను పోగానే 3rd క్లాస్లో ఒకటి రాయమన్నాడు, రాముడు మంచి బాలుడు అని రాయి అన్నాడు. నేను రాసిన అది ఏం రాసిందేమో నాకు కరెక్ట్ రాసినట్టే అనిపించింది. ఆ రాసింది చూసి మళ్ళీ 3rd అన్నాడు. చదువు రాలే, అది ఏం మిస్టేక్ అయిందేమో. ఈ 3rd క్లాస్ నుంచి వెళ్ళి 10th వరకు ఆ విద్యాభారతి చదివిన ఆ మెమొరీస్ అయితే ఎప్పటికీ ఆ మైండ్లో మెదులుతూ ఉంటాయి అనమాట. మాకు అప్పుడు 10th 9th టైంలో ఎట్లుంటుండే అంటే పొద్దుగాలనే స్కూల్ స్టార్ట్ అవుతుండే. 5:30కే మా ఊరు నుంచి ఆటో, 5:30కే పోతుంటే 6కి మా స్టడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా గమ్మత్ ఉంటుండే. గేట్ తీయక ముందుకే పోతుంటే నాన్ లోకల్లో ఏమో కరెక్ట్ టైం కుదరు. నాన్ లోకల్లో మేము తొందరగా ఏం చేద్దామంటే గేట్ తాళం తీయకపోతుండే, గేటు దుంకి ఉరికి బెంచ్లో కూర్చుందాం, బ్యాగ్ పెట్టుకుందాం. ఎందుకంటే సార్ కొట్టనీకి వస్తే అందదు, లోపలి గోడ దిక్కుంటే అందం, ఇట్లా దగ్గరుంటే వేసుకుంటారు. అట్లా అని చెప్పేసి ఎవడు ఫస్ట్ బ్యాగ్ వేస్తే వాడే గోడకు అన్నట్టు. దానికోసం గేటు దుంకి మరీ ఉరికి బ్యాగ్ పెట్టుకుందండి. లోకల్లో వచ్చేసి ఎట్లా కొనకే వస్తుంది, వాళ్ళు దెబ్బలు పడదురు, దానిలో కూడా సేఫ్ అవుదాం. అంతేకాకుండా ఇప్పుడు అమిటస్లో ఎవరో చూస్తారో ఈ వీడియో వాళ్ళందరికీ గుర్తే ఉంటుంది. మీ గ్రౌండ్లో ఆ కొనకొకటి పక్కింట్లో జామ చెట్టు ఉంటుంది, దానికి కింద కాయలు ఉంటాయి. మా టైం నుంచి ఉంది ఆ చెట్టు, దానికి తెల్లం దాకా పొద్దున దాకా పోయి జామకాయలు తెంపుతుండే. ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది ఆ చెట్టు. ఎందుకు పుట్టలేదురా? 2008 9 నువ్వు 2000 కదా జింగిడిగా? 7 ఏళ్ళ దాకా అంబాడుతున్నావు. మా కోయిలు ఎల్కేజీ పోతాడు, యూకేజీ పోతాడు. ఒక్కనాడు లంచ్ పీరియడ్ లో తెంపినాం రా, కథం. అది ఎట్లా స్టార్ట్ అయిందంటే చెట్టుకున్న ఎదురే అంత దాకా స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంట్లోకి పోవాలంటేనేమో ఇట్లా రోడ్ మీకు వచ్చి గేట్లకి వెళ్ళి పోవాలి, ఎలాగో రానియరు. మేము ఏం చేద్దామంటే మాది రేకులు, అప్పుడు రేకుల క్లాస్ రూమ్లు అన్నీ ఇట్లా రేకుల మీదకి ఎక్కి తెంపుకొచ్చి బ్యాగులలో పెట్టుకొని తింటుంటే. ఇటు సైడ్ ఉంటుంది, అప్పుడు ఇక వేరే ఉండే స్కూల్, ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్ మారిపోయింది. సార్లకు లేదు, మాకే దాలా ఎక్కడికి క్లాస్లో ఒకసారి పోయాను, కథం వాసన ఇట్లా వచ్చుగా ఎర్రజాంకలు ఎంత తింటుండు. సో అట్లా గడిచిపోయింది ఆ స్కూల్ ఏజ్. అయితే ఇక మరుపు రాంది. ఎంతైనా మనకి స్టేజ్ ఫియర్ కొద్దిగా, మనం ఇంట్రోవర్ట్ కాబట్టి ఎటువంటి కళా పోషణలో మనం ఎక్కడ లేము, తీట పనులలో కూడా లేవనుకోండి. ఇప్పుడు ఎట్లా అంతే, సైలెంట్గా ఉన్నాం అంటే సైలెంట్గా ఉన్నాం. తీట పని చేసిందంటే జామకాయలు తెంపుకొచ్చాడు, సపోటాలు తెచ్చాడు, ఇక లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. ఏంటిరా జామకాయలు? నాంతలు నేనే అంటే నాంతలు నేను కాదు, ఉంటారు ఎవడో ఒకటి సపోర్ట్.
అంటే మా ఊరు నుంచి ఒక శ్రీకాంత్ అని చెప్పేసి మా ఊరు ఉంటుండే ఫ్రెండ్. ఇక వాడు నేను పోతుంటే వానికి నాకే పోటీ గోడ కూర్చుందామని, లేకపోతే తనలో వాడాల్సి వస్తుందని చెప్పేసి ఈ విధంగా స్కూల్ కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత బైపీసీ తీసుకుందాం అనుకున్నాం కదా, బైపీసీ మిస్ అయిపోయి ఎంపీసీకి వెళ్ళిపోయినాం. ఆ ఎంపీసీ వచ్చేసి మనకు ఎంఎన్ఆర్ అని చెప్పేసి ఉంటుండే హైదరాబాద్, ఇప్పుడు ఉందో లేదో తీసేసి కావచ్చు. అక్కడ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నేను సిఏ కోచింగ్ పోయినా. సిఏ కోచింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆ మధ్యలో బాగా నడిచింది 2012-13 టైంలో. ఇప్పుడు ఉందో లేదో హవా, ఆ మధ్యలో బాగా వచ్చింది హవా. జాగృతి అని చెప్పేసి ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్లో పెట్టారు, అన్లిమిటెడ్ మీద ఉండే. అప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిందిరా, నేను సిపిడి చేసేటప్పుడు. గబ్బర్ సింగ్ ఆ ముంగడ శ్రీనివాస్ థియేటర్లో సినిమా పడ్డది. మేము అప్పుడు కోచింగ్ తీసుకుంటా ఉన్నాం, మొత్తం పటాకులు డౌన్ ఏమేమో ఉండే అప్పుడు. గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ అయితే అట్లా సిపిడి చేసినాం. అంటే మా ఇక నాకు ఎట్లా అంటే ఇక నేను ఈ 10th వరకు ఉన్న ఇంటర్ దగ్గర దాకా ఉన్నా కానీ ఇక ఫ్రెండ్స్ తోటి ఇక గడపలేదు. 10th అంటే ఇక పొద్దుగాల ఎండ రాకముందుకే పోతుంటే చీకటి అయినాక వద్దుంటే. అప్పుడు ఎట్లా ఉంటుండే అంటే ఇప్పుడు శ్రీకాంత్ అని చెప్పిన వాడిని నన్ను మా బాబు పొద్దుగాల ఆటో కిరాయి సీరియల్ పెట్టి నీకు పోతుండే. ఆ మబ్బుల వాడిని నన్ను ఎక్కించుకోపోవు. నైట్ వచ్చేటప్పుడేమో ఆ శ్రీకాంత్ వాళ్ళ డాడీ ఎలక్ట్రీషియన్, ఆయన నైట్ దాకా దుకాణం ఉంటుండే, ఆయన స్కూటర్ మీద మా ఇద్దరిని ఎక్కించుకొని వచ్చాను అనమాట. అట్లా అండర్స్టాండింగ్ అట్లా నడిచిపోయింది. ఆ స్టడీ అవర్స్ లోకల్ కానీ నాన్ లోకల్ కానీ పొద్దుగాల రావాలి, రాత్రి దాకా పోవాలి. గింతంత బుక్కులు ఉండరా మీకు ఉండే 10th గైడ్? గింతంత దాన్ని ఏమంటారా 10 పేపర్లు ఏమో ఉంటాయి అలా పాతయి. ఆల్ ఇన్ వన్ ఎవరో తిరిగేసిరో మర్రేసిరో కామెంట్ అయ్యి ఆ లాస్ట్ 10 పేపర్లు 20 పేపర్లో ఉండే అలా ఎగ్జామ్లు అయినాయి. అవి ఇట్లకి వస్తాయని చెప్పేసి అవి చేద్దామండి మాట. అదొక బుక్ ఉంటుండే. ఇక ఇదే క్రమంలో నాకు 10th దాకా ఇంటర్ దాకా ఫ్రెండ్స్ టచ్ అప్ లేకపోయే వరకల్లా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను వచ్చి ఊర్లో పడ్డా. ఇక ఖాళీగా అంటే ఇక డిగ్రీ వేయాలి, నెక్స్ట్ ఏమైనా వేయాలని చెప్పేసి. ఎంసెట్ రాసినా కానీ ర్యాంక్ రాలే. నేను ఏం రాసినా అంటే ఎంసెట్ రాసినా AIEEE అని ఉంటుంది, అది రాసిన. IIT అంతా మనకు రాలే కదా, అంత ఇడిచిపెట్టిన. అవి 2 రాసినా కానీ 2 రాలేదు. సపరేట్గా ఇంటికాడ ఉండి అప్పుడు మా ఫ్రెండ్స్ ఇక ఊళ్ళో అప్పుడు కొద్దిగా పరిచయం అయ్యారు. ఇక అప్పుడు ఇక వాళ్ళందరూ CA పోదామంటే మా ఊరు నుంచి 5-6 పోయినాం ఫ్రెండ్స్ అంత చిన్నప్పటి ఫ్రెండ్స్. అది CPT. అలా నేను చెప్పిందల్లా CPT చేసిన. ఫస్ట్ CPT ఉంటుంది, తర్వాత IPCC Group 1, IPCC Group 2, తర్వాత ఫైనల్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్ అయితే CA అవుతారు. అది కష్టం నాకు తెలిసి. దానిలో ఏదో వెరైటీ ఉంటుంది రా, ఒక్క దాంట్లో పోయినా కానీ అన్ని పోయినట్టు సంథింగ్ ఏదో ఉంటుంది, అది మర్చిపోయినా. కానీ CPT పాస్ అయ్యాను నేను బార్డర్లో. 200 మార్కులు ఉంటుంది, 100 మార్కులు అయితే పాస్, కానీ నాకు 101 వచ్చినాయి. అట్లా పాస్ అయినా. IPCC రాసిన, అది పోయింది. సపరేట్గా అప్పుడు చేసిన మేము బెస్ట్ పని ఏంటిదంటే CPT CAకి సంబంధించిన సిలబసే బీకామ్ జనరల్ ఉంటుంది కూర సేమ్, కానీ బీకామ్ కంటే కొంచెం ఇంకా హై ఎండ్ ఉంటుంది CAలో. సో దానివల్ల మేము డిగ్రీకి చదవాల్సిన అవసరం లేకుంటుండే. ఆ కోచింగ్ని దాంతో రాసేసినాం, ఆటోమేటిక్గా పాస్ అయిపోయినాం. నాకు ఎప్పుడు బ్యాక్లాగ్స్ రాలే, ఎక్కడ అది కాలేదు. కరెక్ట్గా బీకామ్ జనరల్ ఫైనల్ ఇయర్ రాసిన రిజల్ట్కి మధ్యలో జాబ్ వచ్చి వెళ్ళిపోయినా. ఆ జాబ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లోపడిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది, ఆల్ పాస్. సో ఈ విధంగా అయితే గడిచిపోయింది అనమాట. స్టడీస్ అక్కడితో ఆగిపోయినాయి. ఇక బీకామ్ జనరల్ ఆ పట్టా వచ్చేసింది, అక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే గ్రాడ్యుయేట్ తర్వాత పట్టభద్రులు స్టడీస్ వరకే మాట్లాడుకుంటున్నాం మనం. స్టడీ అక్కడికి ఆగిపోయింది, కథం అక్కడికి బీకామ్ జనరల్ అది వచ్చేసింది, అక్కడికి స్టాప్. ఒకవేళ అప్పుడు ఏదైనా బ్యాక్ లాగ్ వచ్చిండే మాత్రం ఇప్పటికీ నేను డిగ్రీ పాస్ కాకపోతుంటే. ఎందుకంటే నాకు ఆ లాంగ్ పీరియడ్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి రాయాలంటారు. ఆ బ్యాక్ లాగా రాని ఏమైంది, అన్ని వేసిరా మీద పాస్ చేసి ఎట్లా వేసిరా. కానీ నేను ఏం చేద్దాం అంటే మొత్తం పేపర్ నింపుతుంటే అప్పుడు మనకి పేపర్లు ఇద్దుంటారు. ఇప్పుడు లిమిటెడ్ ఇస్తున్నాడు కదా బుక్లెట్. ఇప్పుడు అప్పుడు లిమిటెడ్ లేకుండా ఎక్స్ట్రా పేపర్లు ఇద్దరు మొత్తం నింపుదే ఏదన్నా ఒకటి. లేదురా, కానీ ఒక పని నేను చేద్దురా, ఒక పని నేను చేద్దు. ఏం చేద్దు తెలుసా, అది వర్కౌట్ అయిందో లేదో తెలియదు కానీ రాసి లాస్ట్ పేపర్ ఉంటుందా, ఇట్లా లాస్ట్ లైన్ రాసి ఇట్లా గీద్దు కిందకి. ఎండని కాదు, ఇట్లా గీత ఏంటంటే అరే వీడు అయిపోయాక రాత్రి గుంజుకున్నాడు ఏమో రా అన్నట్టు ఇట్లా ఉంటుంది. అరే వీడికి టైం సరిపోలేదు రా అనుకుంటాడు. పని చేసింది కావచ్చు, పాస్ అయినా మరి అన్ని. మాట్లాడాలంటే చాలా ఉంది కానీ ఇప్పుడు అది అంత వద్దు. మా ఊళ్ళోనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా మా ఊళ్ళోనే చదువుకున్నా. అప్పటి నుంచే కాపాయం స్టార్ట్. ఇక అంటే దోస్తులు అంతా ఎడిపోతే అంటే బండి గ్రామ పంచాయతీలో మాత్రం వాళ్ళు పెట్టలేగా. అదేంటి మాకు ఇంటర్ కాలేజ్ కూడా మా ఊళ్ళోనే కావాలని పిటిషన్ ఇప్పుడు అవుతుంది. అంటే వేరే ఊరికి పోకుండా ఊళ్ళో అయిపోయేటట్టు ఇప్పుడు అవుతుంది కానీ ఫస్ట్ క్లాస్ నుంచి
ఫస్ట్ అంగన్వాడి పెళ్ళై పిల్లల వరకు అయిపోతుంది తీరా మీ పిల్లలకి చేయడం లేదు ఇక. అందులో ఇక ఊళ్ళో పంపించచ్చు. అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూసుకుందామా చెప్పని చెప్పియా. నేను సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంకా సూదులు ఇచ్చారు గుర్తు నాకు తొడలకు గీడను అప్పుడు మేము గుట్లే వ్యాక్సిన్ అంటే నువ్వు సెకండ్ థర్డ్ అంటే ఆ టైంలో దేని గురించి రా దేని గురించి వ్యాక్సిన్ ఇచ్చారు ఊకే టీకాలే ఇచ్చిరా గిడిద్దరు. ఇద్దరు కంపల్సరీ ఇస్తారు అందరికి అది నాకు ఒకసారి ఇచ్చిర్రు. ఇచ్చినాక ఇంటికి పోదామని అంటే పండుకొని అది ఇచ్చిన తర్వాత క్లాస్ లో పండుకున్న తర్వాత ఇట్లా ఘోరంగా ఉబ్బింది. అది ఉబ్బిన తర్వాత ఇక లేవత్తలేదు, అటు ఇటు తనలాడుకుంటా లేచిన అందరు వేరు మొత్తం. అందరు పోయిన తర్వాత ఏం చేయాలి అని చూసి దాని ఇట్లా ఉంటుంది ఇక ఇట్లా గోడ కొట్టుకున్న కొద్దిసేపు ఒకటి అది శిలాపలకం ఉంటుంది కదా దానికి ఎండ కొట్టింది. ఇట్లా పోయి దానికి ఇట్లా పెట్టుకుంటా వేడి ఏడుతున్నా ఇవ్వలేదు అందరు ఇట్లా ఇట్లా వేడి వేడిగా ఇట్లా ఒత్తుకొని లాస్ట్ కి మా ఊరైన ఒక ఆయన వస్తే మాలో ఫోన్ చేస్తే వచ్చి బండి మీద వేసుకొని ఏం చేయలే మా ఊరైన మెమరీ. మళ్ళీ ఇంకోసారి 4th క్లాస్ లో 5th క్లాస్ లో చెరుకు పెట్టిరు ఇట్లా స్కూల్ వెనక సైడ్ చెరుకు పెడితే 3-4 రోజుల నుంచి అనుకున్నాం పోదాం అని. లంగపని అది లంగపని నూనె బ్యాచ్ రా పోదాం అనుకున్నాం 3-4 సార్లు పోవాలనుకున్నాం కానీ కాలే. లాస్ట్ ఒకసారి పోయినాం. సార్ చూసిండు దొరకబట్టిన తర్వాత అన్ని సార్కే ఇచ్చిండు, మేము తీసుకోలేదు. సార్కి ఇచ్చినాక ఏమవుతుంది పొర్రా ఇక ఏమని ఏమనలేరు. ఇక 10th దాకా ఊళ్ళో చదువుకున్నా. ఇదే బ్యాచ్ ఇప్పుడు నీ దగ్గర ఉండే బ్యాచ్ అదే బ్యాచ్ అదే అందరం అంటే దోస్తులు ఇక ఉంటారుగా చెడగొట్టిన వాళ్ళు నేను ఎడగొట్టిన ఇక 10th క్లాస్ అయిపోయింది. 10th అయిపోయినాక ఇంటర్ సిద్దిపేట పోయినాక 2 నెలలు పోయినాక అంతే కాలేజ్ ఫస్ట్ ఇంటర్ లో. అరే నువ్వు క్యాటరింగ్ పోతే గారు కొన్ని రోజులు అది ఇంటర్ పోయినా క్యాటరింగ్ కూడా పోయినా మధ్యలో. అది తర్వాత మాట్లాడుకుందాం మనం, ఇప్పుడు ఓన్లీ ఫర్ స్టడీస్. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ లో 2 నెలలు పోయినాక అంతే. మాది న్యూ జనరేషన్ కాలేజ్ ఇప్పటికున్నది. ఇప్పటికున్నది ఈయన కూడా అదేనట. ఏదో చేద్దామని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా. ఏటు కాకుండా అయిండు. సిఎస్ ఒక్క నిమిషం అవుతుందా అన్న, అక్కడికి ఫుల్ వర్షం వస్తుంది, ఎక్కడికైనా వెళ్దామా? నువ్వు తీసుకుని ఒక 2-3 నెలలు పోయినా అంతే. పోయిన తర్వాత మధ్యలో సినిమాలో పోయినాం, అటు ఇటు తిరిగినాం. ఇక చదువుకోలే బర్రెని నా సిచ్యువేషన్ ఎట్లయితే ఇంటర్లో పోయి నేను ఆడ అల్లు ఇరికిపోయినా కాలేలా. ఈడుంటే నువ్వు కూడా తిరుగుతు అట్లా అయిపో. ఇక తర్వాత 2-3 నెలలు చదువుకున్న తర్వాత ఇక మనకు చదువుకోబుద్ది కానీ ఎక్కువ సిద్దిపల్లి అడిగి తిరిగేసరికి ఏదో పని చేసుకుందామని వేరే పనికి పోయినాయి. ఇక తర్వాత ఓపెన్ ఇంటర్ చేసిన ఈడకి వచ్చినాయి బైక్ పనికి అటు ఇటు నడుస్తుంది. ఇక రాస్తావు మళ్ళీ ఇంటర్ కుదిరితే రాస్తా. గుడ్ మార్నింగ్ ఆల్ పీపుల్స్. మై నేమ్ ఇస్ క్యాట్. పిల్లి క్యాట్. నేను అప్పుడు అప్పుడు అంగన్వాడీ పోయినాం. చింగినాడు అంగన్వాడి పిండి తిని ఆగమాని చెప్తుండు. అప్పుడు ఉండే అంగన్వాడి ఓపుది కాపు గుడ్డు రోజుకో గుడ్డు ఇస్తారు. గుడ్డు మన బాలామృతము చిన్న చిన్న గింత మెల్ల 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 పెద్దనయ్యగా ఆ నుంచి మన పెద్ద స్కూల్కి వచ్చింది. ఒక చింతలకు వచ్చింది, చింతల స్కూల్ అంటాం మేము అంటాం అట్లా. గవర్నమెంట్ స్కూల్ కానీ చింత చెట్లు బాగుంటాయని చింతల వాళ్ళకి వచ్చి మెల్లమెల్లగా వాళ్ళ మీద చెడగొట్టుడు అయింది. ఇక అప్పుడు బడి పోమంటే బడికి పోదుము. మరి ఇంటర్వ్యూలు అయితే అందరు బయటకు పోతారుగా, వాళ్ళ బ్యాగులు ఏమున్నాయి వీళ్ళ బ్యాగులు ఏమున్నాయి చెక్ చేసుడు. చిల్లర పైసలు ఉన్నాయా, కొత్త ప్లేట్లు ఉన్నాయా అన్ని చెక్ చేసుకుందాము. పేపర్ వీళ్ళ పెన్నులు తీసి వాళ్ళ బ్యాగులు పెడతాం, వాళ్ళ పెన్నులు తీసి వీళ్ళ బ్యాగులు, వీళ్ళ బుక్కులు వాళ్ళ వెళ్ళి పెట్టిపోతాం. ఆ గడియారం ఉంటే ఆ గడియారం బ్యాగ్ ఇప్పుడు ఉందా గడియారం పొద్దున వచ్చే వరకు అన్న పోయి తీసుకుపోదాము. ఇక అట్లా మస్తు అయింది. ఒక్కోనాడు సారు రోజు రేపు ఎగ్జామ్ ఉంది కంపల్సరీ అందరు రావాలంటే ఇంటికాడ చెప్పొద్దుము. ఆ బ్యాగులు చూసుకుందాం. అంత ఆ పులుగు ఉందా ఆ పులుగు కింద వేద్దాం, మన చిన్న పులుగు కింద వేసి అంత కంకులో పోదాం. అప్పుడు మేము చేసినామంటే ఇక ఏమన్నా అలా మాకేమన్నా ఈ పొక్కలు అన్నా లేకపోతే ఈ చెట్లు కొట్టన్నా ఏం పనున్నా మమ్మల్ని దాన్ని పిలుచు. ఆఖరి శంకరవ్వ కోడిగుడ్ల పొట్లు తీయాలన్నా మమ్మల్ని పిలుచు. అట్లా ఇక మొత్తం ఇక 10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్ రాసినాం.
పాస్ అయినప్పుడు జీపీ ఎంత వచ్చింది? అరే అల్లు ఇలా పడతారు ఇల్లు అలా పడతారు అదే చిట్టి పాస్ అయినాం ఇక ఫస్ట్ ఇయర్ పోయినాం. అప్పుడు ఏం చేసారు, అప్పుడు గణపతులు పెడదురుగా ఇంకొక 10 రోజులు. అప్పుడు నేను స్టార్టింగ్ అప్పుడు పోయినప్పుడు గణపతులు పెడతారు ఒక 10 రోజులు అనగా ఇక ఏం చేద్దాము, ఈడ గణపతి మంచిగా ఉంది అలా పోదుము. ఇల్లు గణపతి చూసుడే మాయి ఈ గణపతి దగ్గర ఫోటో దిగు. అప్పుడు గింత ఫోన్లు ఇట్లా ఫోటో దిగుదాం, ఈ ఫోటో దిగుదాం. ఇక గణపతి పెట్టిరా మళ్ళీ పోదుము, ఇక టిఫిన్ తెచ్చుకోపోదుము. ఈ గణపతి అన్నదాం రోజుకో దగ్గర పెడతారా సిద్ధిపేట అన్నదానం, ఈటి పోయి తిందుము. ఈ నుంచి అమ్మ దోశ ఫోన్ చేసి అరే మామ ఇక్కడ స్వీట్లు పెడుతుర్రా ఇడికి రారా మీరు అందరూ అంటే మళ్ళీ ఆడిపోదు. ఇట్లా తినుకుంటే ఎట్లా టైం పాస్ చేసినాం. ఎగ్జామ్కి అటు ఇటు మా దేవుని దయ వల్ల ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, సెకండ్ ఇయర్ రాయలే. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలే. ఇప్పటికీ నా హాల్ టికెట్ ఇలా అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక అని చెప్పి వాళ్ళు సపడే కూకుని అయిపోయింది స్టడీ అయిపోయింది. 6,000 కట్టానన్న, నీ 6,000 వద్దు వాటి ఉంచుకో నేను చదవా నీ కాలేజీ రా అని చెప్పేసి అంతే. ఇక అది నా స్టడీ రాసి పాస్ అయితే డిగ్రీ చేయాలని మన బాధ. కథ కీర్తిశేషులు కూరగారు అయితే ఇప్పుడు కీర్తిశేషులు దశాబ్ది కూరగారు అయితే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు ఇప్పుడు మన ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా మన కూరగాయల సమయం అన్న ఆసనం అయింది. హలో మైక్ మా బల్లె రోజు గంట నేనే కూడదు గంట కొట్టుకురాని ఉరికూడదు. ఇక అందరు చెప్పంటే నేను కూడా అంగన్వాడి ఊళ్ళోనే చదువుకున్నా. ఇంగ్లీష్ మీడియం అవన్నీ మొత్తం గవర్నమెంట్ 10th దాకా. ఇక 10th దాకా గవర్నమెంట్ అన్నా కానీ ఇంటర్ కూడా గవర్నమెంట్. అంటే ఇప్పుడు 10th దాకా ఏం స్వీట్ మెమరీస్ ఏం లేవా? స్వీట్ మెమరీస్ ఏం చాలా ఉన్నాయి. అరే 2 చెప్పు వదులు ఇటు చూస్తాం. ఇటు విసురు బాలామృతం బ్యాచ్ కావచ్చు. ఈ 2 బాలామృతం బ్యాచ్ కాదు, మాకు ఉప్మా పెడతారు గదేమో పెసరప్పుతోట మిరపప్పుతోటి తూలేనే చదువుకున్నా. మా ఊళ్ళో ఎట్లా అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఊళ్ళోనే స్కూల్. ఇంకా అంతకుముందు ఇంకా 1వ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇబ్రహంనార్ 1వ తరగతి నుంచి. ఇంకా అంతకుముందు మా ఊరు గురం ఉన్నట్ట పాపం. ఏంది ఒకటే రూమ్ ఉన్నట. 5వ తరగతి దాకానే ఏమో స్కూల్ ఊళ్ళోనే చెప్పుతారట. 5వ తరగతి కాదు ఒకటే అందరికి కలిపి ఒక దగ్గరనే పెడతారంట. మళ్ళీ మేము అదేంది ఇబ్రహంనార్ పోవాలంటే అది కొంచెం వేరే అన్నట్టు ఫీలింగ్. 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఊళ్ళోనే, 8 నుంచి 10వ తరగతి దాకా ఎట్లుంటుంది బస్సులో పోవాలి లేదంటే సైకిలే. అప్పుడైతే సైకిల్ కొనియాలంటే 7వ తరగతి కంప్లీట్ కావాలి. ఆ రకంగా సైకిల్ కొనుక్కుంటున్నాడు కొంతమంది. సైకిల్ ఇక కొన్ని రోజుల తర్వాత సైకిల్ కూడా ఖరాబ్ అయినాక ఏమైంది 1 year ఏమో సైకిల్ మీద ఉన్నాం. తర్వాత బస్సులు ఇక అందరు ఉంటారు ఇక ఎవరైనా చూసుకోవడానికైనా ఇంటర్ చదువుతున్నాడు అట్లా ఇక 2 బుక్లు పట్టుకుని బస్సు కాపీలు వేరు. ఒకటి ఘోరం అది ఇక నా సిచ్యువేషన్ ఘోరం. 10వ తరగతిలో కరెక్ట్ ఎగ్జామ్ టైంలోనే అరికాలు ఉంటాయా, అరికాలు మొత్తం షీమే నడితే షీమే. నాకు షీమే వెళ్ళింది అన్నట్టు మొత్తం ఏదో అయ్యి మొత్తానికి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం షీమ్ వెళ్ళింది. లేదు అరికాళ్ళు మీద కాదు, చిన్న చిన్న కురుపులు మీద కింద అరికాళ్ళు. వీటితో సాక్షులు వేసుకొని ఎగ్జామ్ రాసిన. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కరెక్ట్ 4 రోజులు నెలనే పోయినా. సెకండ్ ఇయర్లో 3 రోజులు పోయినా. ఎస్ఆర్ఆర్ కాలేజ్ అక్షయ మీద ఉంది, అది ఇప్పుడు లేదు. అక్షయ తెలుసు, అక్షయ అది దాని మీద ఉండే. ఇక ఆ టైంలో ఎట్లా పోతుంది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో సినిమాకే పోము అట్లా. సెకండ్ ఇయర్లో 3 రోజులు పోయినా. ఇక లాస్ట్ ఇక ఫెయిల్ అయినా డైరెక్ట్. ఫస్ట్ ఇయర్లో తెలుగు వెళ్ళింది, సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ వెళ్ళింది. 8 సబ్జెక్ట్ ఉంది ఇంకా నాకు. సిఎస్సి గ్రూప్ 8 సబ్జెక్ట్ ఉంటే 1 year గ్యాప్ వచ్చింది. అయితే ఇక 1 year గ్యాప్ ఉన్న తర్వాత ఏమైంది సబ్డగా ఉన్నా ఇంటికాడ ఉన్నా. ఆ పనికి ఈ పనికి ఆ పనికి పనికి మొత్తం క్యాటరింగ్ లాంటి అనుకుంటూ పోయినాం. ఇక తర్వాత అర్థమైంది ఫ్యూచర్. అమ్మ ఘోరం ఉన్నదిరా కథ అనుకున్నా. మళ్ళీ కట్టిన ఫీ కట్టి రాసిన 8 సబ్జెక్టులు ఒకటేసారి వెళ్ళగొట్టిన. అది ఐడ్రీకు. అది ఎవరికి ఒకసారి చెప్పాను నేను, మా వాళ్ళకి కూడా చెప్పినా కానీ అది ఐడ్రీకు. ఇక అట్లా డిగ్రీకి పోయిన. ఇక డిగ్రీకి పోయినాక మాస్టర్స్ డిగ్రీ మీదేనే మోర్ సూపర్ మార్కెట్ మీద భాస్కర్ సంగమిత్రనా మాస్టర్సే భాస్కర్ హాస్పిటల్ ఎన్నుకుండే అక్కడి నుంచి తీసుకొచ్చి మోర్ మీద ఓకే ఓకే డాన్స్ స్కూల్ డాన్స్ మల్రెడ్డి సారే పేరు మంచిగా ఉంది. చూస్తాడు సార్ వీడియోలు సర్టిఫికెట్లకు మొన్న అరే నువ్వు గల ఎత్తున్నావు. మల్రెడ్డి సార్ ఇంకోటి ప్రతిభలు చెప్పిన సార్ వాళ్ళ ఇక ఆయనతో ఎగ్జామ్ రాయలేదు. ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ అయ్యింది. ఇక తర్వాత అటే అయిపోయింది. ఇక ఇంటర్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఇది ఒక బాధ వచ్చింది అన్న, కరోనాలో పాస్ అయ్యారు. ఆ జింగిజీల చదువు కూడా రాదు, కరోనా పాస్ అయ్యి నేను కూడా ఇంటర్ పాస్ అయ్యాను అని చెప్పుకుంటాడు. నేను ఏదో సబ్జెక్ట్ ఎలా పెట్టినా మరి చదివి ఇది ఒకటి వచ్చింది ఆ మధ్య. కాదు మన వీళ్ళ మాది ఒకటే స్టడీస్ అంటే గంతే.
ఇక వర్క్ అంటే ఇక తర్వాత అటు ఇటు తిరిగి బండికి వచ్చింది. అవి తర్వాత మాట్లాడుకుందాం కదా లైఫ్ ఎట్లా లీడ్ చేసుకుంటూ వచ్చినాము అనేది. ఇప్పుడు ఏడు చెప్తాడు. ఇన్నే పొజిషన్ లో ఉండాలి కావాలి. బస్సు సిచ్యువేషన్ అయితే రావాలి. ఆర్టీసీ బస్సా నాదా? ఇప్పుడు చెప్తా. ఆర్టీసీ బస్సు రూరల్ స్టేషన్. ఇప్పుడు నాకు గురించి చెప్పాలా? సో చిన్నప్పటి నుంచి మనకు చదువు అంటే అంత లేదు. చిన్న ఉన్నప్పుడు ఎంత ఉంటాం మన 5 years 4 years ఆ టైంలో నేను నడవలేదు అట. చిన్నగా చెక్క బండి ఉంటే చూసినా అదే నడవలేదు. 3 పైలే ఉంటాయి దానికి. 3 పైలు ఇట్లుండి ఇట్లుంటది. అది నడుచుకుంటూ స్టార్ట్ అయినాక అప్పుడు స్కూల్కి పోకపోదు. ఇక స్కూల్ అంగన్వాడి పంపిస్తారు. ఇక అంగన్వాడికి పంపిస్తే నేను ఓర్నే అని ఏడితే మా నాన్నమ్మ వచ్చేసి నన్ను ఎత్తుకొని సంకలు ఎత్తుకొని 3 kilometers నడుచుకుంటే బైక్ ఆడికి. అదే బైక్ ఇప్పుడు పోకపోను ఏడుతున్నా నేను. అలా ఆడ విసిపెట్టవచ్చు. మా అమ్మ ఎత్తుకొని పోయి కొట్టుకుంటా పోయి అలా దించేసి నేను మా నాన్నమ్మ వెనకని వచ్చి మళ్ళీ నేను ఎత్తుకొని పోయి. చిన్న వయసులో నేను కొట్టిర్రా పక్క నేను కొట్టిరు. నేను బడికి ఎందుకు పోదు నువ్వు ఏడుతును. వాళ్ళ నాయనమ్మ చూడలేక అదే స్టార్ట్ ఫస్ట్ నుంచి అదొకటి. అప్పటి నుంచి నా మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయే వరకు నేను ఎప్పుడు స్కూల్కి పోలే. అట్లుండే చెప్తావు. ఇప్పుడు అయిపోయిందా? ఆ తర్వాత పేరు రాయమన్నా పేరు కూడా రాయరా తమ్ము గాని రాదు నాకు పేరు. అప్పటి నుంచే ఇది రాకపో చదువుడే రాకపో నా పేరు నాకు రాయరాలే. తీసుకుపోయి ఒకట్లా పడేరి ఒకట్లా పడేసిరు. మళ్ళా 3 ట్రిపుల్ దమాక. ఆ నుంచి ఫస్ట్ సెకండ్ మంచిగా అయింది. ఇది గేమ్స్ ఉండేవాడు వీడియో గేమ్స్. 5th class నువ్వు టాప్లా పాస్ అయితే కొనిస్తా అన్నది మా అమ్మ. 420 మార్కులు వచ్చినాయి 500కి. 420 కొనిచ్చిరు. అయితే తర్వాత బడ్జెట్ ఎక్కువ నేను గవర్నమెంట్కి షిఫ్ట్ అయినా మా ఊళ్ళోనే. అయితే ఒక సిచ్యువేషన్ అయింది. లంగ పని ఏంటంటే ఇంటర్వెల్ అవుతుంది. ఇంటర్వెల్ టైంలోనే ఇంకా చెప్పడం మర్చిపోయినా. ఈ 6 నుంచి 10 మధ్యలో నాకు ఇది బ్యాచ్ తెలుసు. ఎప్పుడు పడితే అప్పుడు పోతాయి తెలుసుగా మీకు. ఎప్పుడు పోతే అప్పుడే. అప్పటి నుంచే బోర్ కరవైంది అది. ఎప్పుడు పడితే అప్పుడే పోదు నువ్వు. పీరియడ్లు కూడా అంత తప్పించుడు ఏదే పోడు. ఎటు పడితే అటు ఎప్పుడు పడితే అప్పుడు ఉరుకుంది. ఒక రోజు ఏమైందంటే ఈ బస్సు లేకపోతుంటే స్ట్రైక్ చేసినాం. స్ట్రైక్ చేస్తే ఒకరోజు మా ఊళ్ళోకి ఒక బస్సు పోతాయి బుస్పురంది. ఆ బస్సులనే అదే నాకు గండాన అదే లాస్ట్. ఇక కథం ఒక సిచ్యువేషన్ ఏంటంటే మేము చెప్పిన అప్పటి నుంచి మరవాడు ఇది అది అయింది అంతా. అప్పుడు నాకు ఇట్లా అనుకున్నాడు మేనరిజం. ఫుల్ హ్యాండ్స్ వేసుకుంది నేను. ఫుల్ హ్యాండ్ ఇట్లా అనుకుంది. నువ్వు కిందికి వస్తే ఇట్లా అనుకుంది. అంతా కోపంలో వాడేదా అంటే కండక్టర్ ఉంటాడు. కండక్టర్ డ్రైవర్. ఆ డ్రైవర్ని ఏమో అంటే ఆయన ఏంది ఏం మాట్లాడుతున్నా ఇట్లా ఇట్లా అన్న. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నా అంటే నన్ను కొట్టనీకి వచ్చిర్రు అని చక్కగా తీసుకుపోయి రూలర్ పొజిషన్ కాడ ఆపిండు. బస్ ఆపిండు. మేము రూబాబే ఏడాప్తో ఆపకపోయే మాదే ఇట్లుండే. పోయినాం 4 5 ఉన్నాం. పోయినాం ఇట్లా 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 పోయినాం. పోయినాక అప్పుడు జీప్ ఉండదు చూడు. ఆ జీప్లకి వెళ్ళి ఎస్ఐయో జీప్లే జీప్లకి వెళ్ళి ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చి చక్కగా దిగి వచ్చిండు. పట్ట అందరు అందుకున్నాడు. ఏం మాట్లాడలే. నాకు చెంప మీద కొట్టాయని నాకు మొత్తం ఒక రేంజ్ లో అయిపోయింది. మొత్తం ఎర్రగా అయింది చెంప అంతా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ 5గురికి జమానత్ ఉంటారు కదా చెప్పనీకి వీళ్ళు ఇది చేసిరని. ఆ 3గురిని కూడా 8 మందిని వేసిండాడు వచ్చి. వేస్తే టప్ప దరిచిండు. ఆయన అయింది లోపల తీసుకెళ్ళినా. ఇక నేను ఒకటే ఏడుచుడు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను జైలుని చూసిన. జైలు పోలీసు వాళ్ళ దెబ్బ తీసుకుపోయారు. నిలబెట్టిరు. ఫోన్ చేసి ఇంటికి వాళ్ళు వాళ్ళందరూ పిలిచిరు. కండక్టర్ లేడీ కండక్టర్. ఆమె అన్నది లేడీస్. కాకపోతే ఆడ ఏమంటారు మిస్అండర్స్టాండ్ చేసుకొని మా మీద వేసింది. అంటే లేడీస్ అంటే లేడీస్ అన్న సపోర్ట్ ఇచ్చిండు. అయిపోయింది. అదే లాస్ట్ లా పోలే. బస్ ఎక్కినా గానీ చిట్టుకుని అదే అయిపోయినా మహానుభావుని అయిపోయినాయి. రీసెంట్ అయిపోయింది. ఇంటర్ అట్లా వెళ్ళింది. ఇంటర్ అట్లా అయిపోయింది. జరిగిన తర్వాత బస్సులు ఎక్కిన తర్వాత ఎట్లా దొరికిన ఆ ఊరు మొత్తం ఒక టామ్ ఇక పలవనోడు అలా కొడుకు చైర్మన్ కొడుకు అప్పుడు కాదు నరి కొట్టినట్రా. నాకు 100 ఫోన్లు వస్తున్నాయి ఆడికే. అరే పోలీసులు కొట్టినట్టుగా పుట్టుబడి కొట్టు. ఊళ్ళో మళ్ళీ ఏదో పుకారు బ్యాచ్ కొడుక కొడితే వాని చెంప వాని పన్ను ఊసిపోయిందట. జబ్బలన్నీ నొత్తున్నాయట. ఓ కొంచెం అది చేసిరా అన్నారట. బస్సు కండక్టర్ ఏమో అన్నారంటే పిల్లలు బగ్గ కొట్టాడు. ఊరంతా డామ్ డామ్ అయింది. ఇక ఇంటర్ లా మంచిగా చదువుకున్నా అయిపోయింది. ఇక సప్లీ కట్టిన
అంటే అయిపోవడం అంటే సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది ఇక. కథం తర్వాత కాలేజ్ ఎత్తేసిరు. కథ ఇక నాకు ఇక రాసే ఆప్షన్ లేకుండా ఇప్పుడు రాద్దామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రాయమంటారు. నేను రాస్తా, నేను కూడా రాస్తా. అయిపోయింది ఇక. చూడాలి. బర్ర తీసుకున్నాం, బర్ర ఇక తర్వాత విషయం ఇక తెలిసి తర్వాత మాట్లాడుకుందాం ఇక లైఫ్ జర్నీ తర్వాత. కానీ సో ఫైనల్ గా ఇది గైస్ మా స్టడీస్, మా కథ కార్ఖానా. ఇంకా లైఫ్ జర్నీ ఏదైనా ఉన్నట్టయితే తర్వాత మాట్లాడుకుందాం. లైఫ్ జర్నీ కూడా తక్కువేం ఉండదు మాది, కింద మీద పడుకుంటా. ఈ స్టడీస్ ఏ విధంగా జరిగినాయో మీరు చూస్తే లైఫ్ జర్నీ కూడా ఆటోమేటిక్ అర్థమైపోతుంది. డబ్బాలు ఇంకా త్రిపుల్ ఉంటుంది. వీడు ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పిండు, నాది కూడా వీనికి ఒక ముచ్చట చెప్పిన. గసండి కొన్ని సిచ్యువేషన్ ఉంటాయి, అవి మీకు వీడియోలో రాలేదు. అటువంటి సిచ్యువేషన్లు అక్కడ నుంచి మేము మోటివేట్ అయ్యే ఇన్స్పిరేషన్ తీసుకొని కొద్ది సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. వీటిని మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. మా లైఫ్లో జరిగిన టర్నింగ్ పాయింట్ సంఘటనలు అనే ఒక కాన్సెప్ట్ మీద తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వెళ్ళి పొద్దుగా చిట్టి తీసినాం కదా, అయితే గేమ్ అయితే ఆడదాం. మహేంద్ర అన్ని చెప్పినాం కదా, అన్నిటికంటే లైఫ్ ఏది బెస్ట్? స్కూల్ లైఫా, కాలేజ్ లైఫా? ఏది? స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్. అవి రావు, ఆ రోజులు రావు. ఏది బెస్ట్ చెప్పాలనా? మనకు పైసలు కావాలన్నప్పుడు అవయ నుంచి వస్తాయి చూడు, ఆ రోజులు అన్ని బెస్టే. మనకి ఎప్పుడైతే మన పైసలు మనం సంపాదించిన సిచ్యువేషన్ వచ్చిందా, ఇక అక్కడి నుంచి నీకు ఏది ఉండాలి. బడి కింద పోరా, ఏం మేడం బుక్ కొనుక్కు రమ్మని ఒక 50 రూపాయలు అయితే బుక్ వాళ్ళు ఇచ్చిన రోజులు తెలియదురా కష్టం. నిజం నిజం. సో ఫైనల్ గా హీరో వచ్చేసి 31 గేమ్ ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. సో చూద్దాం మరి ఇలా ఏం ఛాలెంజ్ వస్తుంది, ఏం కదా అని చెప్పేసి. ఏ ఛాలెంజ్ వచ్చినా సరే కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే తినే దాంట్లో గెలవనిత్తలేరు, యాక్టివిటీ దాంట్లో గెలవనిత్తలేరు. వీడు మొన్న వచ్చి వీడు 3 పాయింట్లు 4 రాని వీడు 3 పాయింట్లు వేసుకపోయిండు. నాకు అంత కొడితే 2 పాయింట్లు వచ్చినాయి, వారికి ఇంకా పాయింట్ ఓపెన్ కాలేదు. సో ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ మధ్యలో వెరైటీ తినే దాంట్లో వీటి అక్కడిస్తుంది మీకు. అక్కడ ఇద్దరు కానీ అత్తురుగా ప్రొప్పడు చూసుకొత్తురు. సో ఇప్పుడు చిట్టే తీసేద్దాం, ఛానల్ నేను తీస్తా. తినేది రావాలి, తినే వచ్చింది. ఏంటిది? సమోసా పెద్ద సమోసా చిన్న సమోసా రాయలే ఇలా. పెద్ద అయితే ఆల్రెడీ చేసినాం మనం, అయితే చిన్నది. పెద్దది ఎప్పుడు చేసినాం రా? మన జింగిడి గారు తినలేదా? ఇలేగా 100 పెద్దది వచ్చింది ఇప్పుడు రా మన స్విట్జర్లాండ్. అరే 2 రాసిరా, అయితే మరి 2 సీట్లు వచ్చినట్టు కదా మరి. అంటే ఆ రోజు అనుకో రాసిరా, మెన్షన్ చేసేది ఉండే. సో మొత్తానికి హీరో వచ్చేసి చిన్న సమోసా ఈటింగ్ ఛాలెంజ్. తెలుసుగా ఎక్కడ దొరుకుతావు? ముస్తఫా చౌరస్తా. ఆడ తప్పి అంత టేస్ట్ ఏదో దొరుకుతాయి. దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఒక పాప్కార్న్ ఆనియన్. ఏదాడ తక్కువకి ఎక్కువ పట్టారు. సో ఇప్పుడైతే 24 ఇవి. సో ఇప్పుడైతే సమోసాలు తెచ్చుకుందాం. వేరే వీడియో షూట్ అవుతున్నది, ఈ బ్లాగ్ లో కంటిన్యూ అయితే ఉండండి. ఆ తర్వాత సమోసాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ లో కలుద్దాం. చలో. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మనకు సమోసా ఈటింగ్ ఛాలెంజ్ వచ్చింది. కావున ఇప్పుడు ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకుందాం. అందరు ఫస్ట్ రానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే స్మెల్ గుమ్మ అంటుంది. రెడీ? ఇవన్న దాకా వర్క్ చేసినాం అనుకున్నాం, ఆకలి మీద అందరం 5 ఉన్నాం. రెడీ? పెట్టలే ఇంకా చెప్పాను. ఇప్పుడు వేరే పెడతాడు, నువ్వు గవ్వేదు. ఎప్పుడు ఆనే కొడతారా? 5 ఎవరికి? గిట్ కాడు చూపి గిట్ల పెడితే ఒలిగా పడుతుంది. నీకు అన్నాడు ఫస్ట్ వీనికి మిగతా కొట్టు. టైసన్ క్యాడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వేసుకొట్టిన నేను. ఎప్పుడు నువ్వే కొడతావా? నేను ఎప్పుడు కూడా కొడతావా అనలే. నువ్వు కొడతావా? ఇప్పుడు నేను కొడతా. ఒక్కరికి వచ్చేసి 10 సమోసాలు. ఎవరు తక్కువ టైం తిని కండక్టర్ నోరు చూపిస్తాడో వాడు సేఫ్. ఎవరైతే ఇద్దరు ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళిద్దరికి వచ్చేసి పనిష్మెంట్. ఏం పనిష్మెంట్? రెడీయా? చిన్నగా చెప్తే 20 గుంజీలు రా. తిన్నది అరగాలి. రెడీ? వాడికి కంపల్సరీ ఉంటుంది అలా. కారు నువ్వు అంటే టైసన్ కానీ ఉంటాం. ఓకే 10 ఉన్నాయా లెక్క? 3 మీద 3 9 10. ఓకే
ఎవరు నమ్మొచ్చట్లేదు. అది అవ్వదండి. అయితే అది దాంట్లో పెట్టుకో, ఇది దాంట్లో నువ్వు అయిపోతుంది. 3 తిన్నారా ఒకటేసారి? మొత్తం కోత మీద. ఏం సమోసాలు రా? సమోసాలు ఏడు తెచ్చిండు? ఆనియనా పాప్కార్న్? మీదే మీదే. తినా వాసనకి తట్టుకోలేకపోతున్నా. అసలు లాస్ట్ వచ్చిన పోయిపోయి ఫస్ట్ వచ్చిన అయిపోయిలా. నంబర్ కావాలంటే ఎక్స్చేంజ్ ఇస్తా. నోట్లో పెట్టుకుంటే కథం రా దీంట్లో. తినాలి, మింగాలి, మొత్తం మింగాలి. నువ్వు ఇంట్లో నవ్వనే నవ్వులు రేపు పేగులు ఇట్లా కోసుకుంటూ పోతుంది జింగిడిగా. ఆ గుళ్ళ లెక్క ఆటి పనుల లెక్క కాదు ఇది. మన బర్రె కదా సూపర్ నవ్వుతే అట్టే అవుతుంది బర్రె. ఏం మాట్లాడతలేడు, నీళ్ళు ఆదలేడు. ఆన్ విడుదు 210. 210 ఏంద్రా? ఈ మధ్య తినే వాళ్ళ వీడికి వెళ్తుండేవరా? అయితే పనిష్మెంట్లు అవుతుండవురా? నాకు అర్థమైపోయింది. వీడు తింటే అందాజు తెలుస్తుంది. ఇక అసలు ఎంతసేపట్లో తినొచ్చు 10 సంవత్సరాలు ఒక అందాజు తెలుస్తుంది వీడు తింటే. సరేయారా? ఎక్కడ చూస్తున్నావా వీటిని? ఒక్కొక్కటి తినాలా అన్న ఒకటేసారి తినాలని చదువుతున్నావా? అరే సేమ్ నీ లెక్క 3 పెట్టిండు, ఎక్స్ట్రా 5 పెట్టిండు. ఇప్పుడు అలానే ఉంటే మొత్తం కూస్తుంది ఇక రోజు పారేసింది. ఇంకా అవన్నీ సంబంధం లేదు మాకు. ఆగో మింగత్తలేదు ఫస్ట్ చూడు. మిగతానికి 1 నిమిషం కూడా కాలే, 5 అయిపోయినాయి. ఏం కాదు అంటే నీకు బరాబర్ వస్తున్నారు, నువ్వు కరెక్ట్గా తిను. అన్నిటి లెక్క కాదు, నవ్వులు తినాలి. అన్నిటి లెక్క డైరెక్ట్ మింగితే పోతుంది. ఎన్ని పెట్టి నాకు పోతాయి. ఆ అన్న ముక్కలు ఇరిగిపోయినాయి. నా ఇంట్లో గట్ల లేవు. 2 ఎక్కాల్సిందే ఎటు పెట్టి. ఆ కింద ముక్కలు తినాలి కానీ నేను గట్టి ఇరగొట్లే. ఇంకేట ఉన్నది తినాలంటేనే. బేటే కృపయా ధ్యాన్ దే. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తున్నట్టు అయితే వీడు తినేంత వరకు సైడ్కి వెళ్ళి ఆడుకోండి. కండక్టర్ చూడు మంచిగా చూడు. కండక్టర్ మింగాలగా. 50 మీది కొత్త 90 కూరని పాయింట్ వస్తుంది ఆయన అచ్చా 210 మింగాలగా అయిపోయి కథ కూరగా పిల్ల అయిపోయింది. 5 సెకండ్లు 2 సెకండ్లు 1 సెకండ్ అయిపోయి అబ్బో ఒరే గీతి తింటేనే ఇట్లుంది. రెడీ కండక్టర్. లేదు పని పని 222 222 గంట ఫాస్ట్ నేను అందుకోలేకపోయినావురా. ప్లేట్ అందరు తినాలి అది. ఇంకా చూడు ఆమాని ఇరికించుకోవడం పనిష్మెంట్ లో ఉండకుండా నువ్వా ఆమాని ఇరికించుకున్నావు. ఎట్లా 3 నిమిషాలు పడుతుంది. పోతే ఉంటుంటా. అన్న ఒకసారి తింటావా? నాకు తెలియదు. ఎంత రాదు నాకు అవన్నీ తెలియదు అన్న. సమోసా
నేను ఫస్ట్ ఒక్క నిమిషం ఆగు. అవి 5 అంతే ఉన్నాయి 10 ఉన్నాయి 5 10 అబ్బా ఒక్కటి తక్కువ లేదు. రక్కన అయిపోయినా సేఫ్ ఇప్పుడు ఏమనిపోయింది నోరెత్తు దాటిపోతాడు ఏదో ఎంతో పెద్ద పెట్టినట్టు పెట్టి దాటిపోతాడు దాడి వెళ్ళిపోతాడు. ఏమైంది అన్నయ్య? కనబడుతున్నాడు మా అన్నయ్య నాకు. అన్న టెక్నాలజీ వాడిని కానీ రాడు కానీ ఆ కోళ్ళే నోట్లో నామంతా అయిపోతుంది కదా. దగ్గర పడరు ఇంకా ఆరే ఉన్నారు జింగిగా బాయ్. వాళ్ళకి మున్ముడు తినరా మీ టూత్బ్రష్లో ఉప్పుందా? మీది ఏ మోటరు? HP ఎన్ని HP? 20 కక్కండు అవా భయ్యా గదే కాదు గుంజలు ఉన్నదంటే కంపల్సరీ ఉండాల్సిందే. అబ్బా గుంజలు కదా నేనైతే తప్పించుకున్నా. అన్న డామినేట్ వేసి పారేస్తాడు ప్రతి దానిలో. అన్న ఇజ్జత్ తినరా మనని. నువ్వు ఆగరా అలా ఇజ్జత్ తినరా మనని. ఆయన బాధ ఏంది చెప్పాలా? ఇప్పుడు అట్లే తిన్నాను అనుకో మింగకుంటే మా లెక్క ఏంటంటే పొద్దున అయితే కోసుకొస్తుంది కావచ్చు అనుకుంటున్నాడు కావచ్చు. కోసుకొస్తుంది అనుకుంటున్నా అబ్బాయి కోసుకొస్తుంది అనుకుంటున్నా పొద్దున చలవాడు పక్కకు ఎక్కువ కిట్టాను డైరెక్ట్. మనకి ఇది అంత అవసరం అంట. ఎట్లా గుంజి తీసుకుని అయిపోయి ఏమైంది బంద్ అయ్యా. ఓ జింగి కిరికింది అనుకో మళ్ళీ పోతాడు ఒకవేళ. నేను తినలేను కావచ్చు అవి డైరెక్ట్ క్విట్. జింగిల్ వచ్చేసి 244 కాడ క్విట్ అయిపోయినంటే వీనికి టైం లేదు. ఓవరాల్ క్విట్ పడి పనిష్మెంట్లు ఉన్నాయి. పనిష్మెంట్లకు ఒకళ్ళు అయితే అర్హులు. దారా టైసన్ ఒక్కొక్కటి తింటే కష్టమే. అందుకే క్విట్ కాకరా జింగిడి అని చెప్పిన సైడ్ కొన్ని తింటున్నావు. మొత్తకాయ ఎడవేవో ఈయన కూడా తింటే అయిపోయా. లోపు తింటే ఫస్ట్ ఉంటావు. కొన్ని ఇగో ఆయన అంటే వీక్తాయి లోపల పోతుంది తట్టుకుంటారే మళ్ళా తట్టుకోదు టైసన్. టైం చూపడక టైం చూపడక 120 ఇంకా 30 seconds ఉంది. ఇంకా 40 seconds 30 నీళ్ళు వద్దండి. క్యారెట్ వచ్చిందేవరా అన్నత్తే అలా ఆనియన్ క్యారెట్ బీట్రూట్ అన్నట్టు కష్టమే. మిగుతాడు అది వేసుకొని నీళ్ళు తాగు. ఒక్కసారి వీక్తుంది. మొత్తం లైట్ తాగు తాగు. ఇంత పెద్ద మింగిన నీళ్ళు కొని సెక్కుతుంది. అమ్మ బయట వచ్చింది చాలు. నీళ్ళతో పోతుంది. లాస్ట్ ముక్క చూసినా మరి 2 రోజులు అయినా పైన రాగా అమ్మ తినాలి ఓడిపోతుంది అంటారు అందరూ. 4 పాయింట్లు వచ్చినాయిరా. లాస్ట్ ద ఫైనల్ గా మన అన్నయ్య వచ్చేసి ఆడేస్తున్నాడు. అనే ఎంతసేపు తింటాను లొల్లేమో కానీ కింద వారేసారు. ఏం కాదు నువ్వు తినే ఛానల్ అసలు ఎన్నుకుంటున్నామో అర్థమవుతుంది. తిని గెలవచ్చు అన్న. గెలవచ్చు మరి గెలుతా గెలువు అంత లేదు. మరి వీనికంటే లేట్ స్టార్ట్ చేసిన ఆగరాను. ఇప్పుడు మట్టు పెట్టే వరకు 10 సెకండ్లు. బా నీతో కాదు బా తింటాడు కాదు బా అన్ని చిన్నగా చేసుకుని మెల్ల.
తినవుతి అన్న అనే ఎందుకు బాబా నువ్వు నాకంటే ఇంకా చిరొస్తావు మెల్ల తింటే పోగా బా ఓ బా బా చాట్ టైమింగ్ కూడా అయిపోయింది. నువ్వు పక్క జరుగుతాను మేము తింటాం బా దాటిపోయింది బా ఇక ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఎందుకు వీడు ఎట్లా విట్టు నెక్స్ట్ పనిష్మెంట్ నేనే కాపీ అయిపోయింది. ఏదో సగం కొరికిన దాని కొరికినారు. ఇంకొచ్చేసి మా బా వచ్చేసి ఇద్దరు 20-20 గుంజులు అయితే తీయాలి. 20 అని చెప్పారు, గుంజీలు అని చెప్పి 20 అంటారు. 20 చెప్పాము. ఇది డైరెక్ట్ క్విట్. ఇక అన్న కూడా డైరెక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక మా ముగ్గురు దాటేసింది కాబట్టి కానీ నువ్వు వచ్చేసి మీ అన్నం చూసుకో, నువ్వు వచ్చేసి మా బాగా చూసుకుంటా. సరే నేను మా అన్న చూస్తా, నువ్వు మీ బాగా చూడు. పాయింట్లు బా కౌంట్ చేయకు నువ్వు. మేము కౌంట్ చేస్తేనే లెక్క. వాళ్ళు ఎన్ని ఏం కథలు పడ్డా కానీ. ఒకటి మా బావది, 2 3 చివరికి ఇట్లా పట్టుకోవాలి. 3 అయినాయి. 4 13 14 17 15 16 ఇంకా 5 అట్లా 17 17 18 19 20 అబ్బా ఎందుకు లాస్ట్ క్వశ్చన్ కా తినట్లా కాదు, గుంజులు తీసేట్లా కూడా ఉండాలి. అబ్బా. మీరు తీరా మీతో ఉంటారా? అయితే ఇప్పుడు 20 గుంజులు ఓడిపోయినప్పుడు ఇస్తాం. ఓడిపోయినా తీరాదు. అంటే ఇక వట్టి తీసి పెడతాడు. ఓడిపోతానట అబ్బా, గుంజులు వద్దన్నా అన్నాడు జింగిడి ఆయన నాకంటే 1 సెకండ్ ముందున్నాడు. జస్ట్ మిస్ పాయింట్. ఎవ్వరు నమ్మద్దు, ఇక ఎప్పుడు నమ్మదు. సో ఫైనల్ గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోగానే వాడు ఎగబడ్డాడు. ఏమన్నారు ఫోన్ లో ఆ కోచ్ అప్పుడే మన ఛాలెంజ్ ఆడము అయిపో ఇంట్లో గోల్ మింగాడు. లాస్ట్ అయితే గోల్ మింగిండు. 5 గారు మళ్ళీ దాటేసి నిన్ను. ఇగో ఈ 2 జింగిడీస్ పోటీ పడుతున్నాయి, ఈ 2 జింగిడీస్ పోటీ పడుతున్నాయి. సేమ్ కాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఎవరు ఎట్లా లేడుగా దారా డింపియా దా నిలబడుతా లేనందుకు. టైసన్ అందుకు డింపి మామ ఇత్తం తీరా వన్ ఒప్పించుకో. ఆయన ఉంచుకున్నా కాబట్టి నాకే ఏ గట్టుండదా వాడు తిన్నాడు తినడా అనుకుంటా. ఏమవుతుంది ఏదేమైనా తినేదాళ్ళ ఎఫర్ట్ బాగా పెడతారు మా వాళ్ళు. కమాన్ 31 అన్నయ్య మీ మామ మంచి ఖతర్నాక్ ఉన్నాడుగా. ఎందుకురా మెల్లగా వచ్చి పాయింట్ వేసుకోమని చూస్తుండు. గిసండి వాటిలో హుషారుగా ఉంటాడు చెట్కి మామ. ఆయన నిలబడి మాగా. సో ఇప్పుడు వచ్చేసి 4 అయిపోయినాయి. 4 మళ్ళీపోతలేదు. ఎప్పుడు వేసినావు ఇది? అయిపోయింది కర్రే. ఫస్ట్ వేసిన ఒకటే పోతలేదు ఇది. సో ఫైనల్ గా వీనికి వచ్చేసి 5 పాయింట్లు. 5లో వెళ్ళలేరుగా. దగ్గర వచ్చేసి కామెంట్ పెట్టిరు డింపికి 2 అయితే 1 వేసిరు చెప్పు. 2 వేసిరు చెప్పు. 2 వేసిరు. బాణ కొడుతుందని చెప్పి సైడ్ కి అయితే అది బటన్ ఏదో తగిలి మళ్ళీ పోతే నేను ఆగమే ఒకటే అనుకుని ఒకటి వేసిన తర్వాత మోసం చేయము. ఇవన్నీ కౌంట్ చేస్తే అర్థమైతే 31 గేమ్ లాగా ఇంకో మైక్ ఉంటాడురా. సో ఫైనల్ 28 గేమ్స్లలో 5 పాయింట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు నాకు వచ్చేసి 31 గేమ్స్లలో 2 పాయింట్లే ఉన్నాయి. ఏమోరా క్యాటగాడు 8 కాడ అయిపోయి ఎన్ని రోజులు మరి. అబ్బా నాకు చెప్పకు 29 చెప్పే నాకు వస్తలేవు. వీడు 8 కానీ అయిపోయాడు. వీడు 20 విజయవంతంగా 20 అడుగు పెట్టినారు రే. 20 స్కిడ్ డింపియాడు లేడు. 22 ఇప్పుడు ఉన్నావు కాదు గేమ్ ఉన్నాడే. నువ్వు గేమ్ అయిపోయిన తర్వాత వస్తే లాభం. చింగడు 30 జింగా 30 లాగా అడుగు పెట్టినావుగా. నేను 31 నువ్వు 30. బాల్య ముసలి. సో ఫైనల్ ఇది గైస్ 31 గేమ్స్లలో
పాయింట్ వచ్చేసి టైసన్ గానికి. సో దానివల్ల వానికి 5 పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కావచ్చు మీకు. ఆ తర్వాత గేమ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు టాప్ వచ్చేసి మళ్ళా క్యాటగాడే ఉన్నాడు. వీడిని రోజు ఎప్పుడైతుంది వీడే టాప్ అరే నేను ఒక 2 రోజులు రాను రేపటి నుంచి. రాగరా మరి రాగరా అప్పుడు నీకు సంతోషమే, నీకు ఇంకా సంతోషం అయ్యా. 2 రోజులు రాకున్నా వీనికి 7 పాయింట్లు అయితే 2 రోజులు రాకపోతే జింగ బీట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ ఇదే గాయస్ ఈరోజు స్కోర్ బోర్డ్. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, టేక్ కేర్, బాయ్ బాయ్.